ఒక్కొక్కటి అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మొదటిసారి దేవరకొండకు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతోని స్వాగతం పలితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సీఎం గారు మీరు ఎక్కువ మాట్లాడకుంటలేదు. ఆయన మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరకొండ గుట్టల్లాగా ఉన్నాయి, గుట్టల్లాగా పేరుకుపోయినాయి. అన్ని సమస్యలు ఉన్నాయి. మా బాలు నాయక్ గారు 7 రోజులు లేదు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకొని 180 కోట్ల రోడ్లు వేయించుకున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పిసి సొరంగాన్ని సాధించుకున్నాం. దాన్ని చేసుకొని కూర్చుంటాగా దాన్ని ఆపేషన్ 10 కిలోమీటర్లు చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో దుర్మార్గుల కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నా అది ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. మా అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కటే కోరుకోండి, మన ముఖ్యమంత్రి గారు ఈ 3 ఏళ్ళే కాదు ఇంకా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీరెవ్వరు కూడా బాధపడవద్దు. చివరిగా ఒకటే చెప్తారు ముఖ్యమంత్రి గారికి, మీ కొడంగల్కు ముఖ్యమంత్రి గారు మీ కొడంగల్కి ఎన్నితారో మా దేవరకొండని కూడా 2వ కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం. హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, రోడ్లు లేవు. ఏదో మీ ఆశీర్వాదంతో మన హ్యాంలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా 254 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 11,000 కోట్లతో రోడ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీస్తున్నా, ముఖ్యమంత్రి గారితో నా విజ్ఞప్తి, రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ఎక్కడంటే అది అచ్చంపేట ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, పక్కకున్న దేవరకొండ. ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడున్న చంద్రంపేట అలాగే 2 మండలాల్లో కనీస సౌకర్యాలు లేకుంటే ప్రతి ఫౌండేషన్ సహకారంతో మన ఎమ్మెల్యే గారితో చెప్తే కొన్ని చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటి డిమాండ్ 200 బెడ్లకు అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ప్రకటించాలని చేతులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. అందుకనే మీకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళు సగం మంది ఇవాళ మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద ఉన్న కౌన్సిల్ చైర్మన్ గారు, మా తోటి ఎమ్మెల్యేలకు అందరికంటే మా ప్రాణ సమానులైన దేవరకొండ అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు బాలు నాయక్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, వేదిక మీద పెద్దలందరూ, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నాకు ఎంతో ప్రియమైన దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, దేవరకొండ
మా అమ్మ సొంత ఊరు. మా అమ్మ ఊరు పేరు ముదిగొండ. బాలు నాయక్ కూడా ముదిగొండ ఊరే. మరి చిన్ననాటి నుంచి దేవరకొండతో అత్యంత అనుబంధ సంబంధం